అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే టైం వచ్చేసి అయితే 1:02 అవుతుందండి మధ్యాహ్నం. ఇప్పుడు వచ్చేసి అయితే మా అమ్మూరు వెళ్తున్నాం మా ఇంటికి అల్కేసా నుంచి. ఇక్కడ వచ్చేసి అయితే ట్రాఫిక్ అయిందనమాట, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది ఎదురుగుండగా, అందుకని చెప్పి కొంచెం ఎదురు రోడ్లో. దానికోసం అయితే అదే టైంలో స్కూల్లో అయిపోయే టైంలో అనమాట, స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి, అందుకని ఇంకా బాగా ఎక్కువ ట్రాఫిక్ ఉందనమాట. మేమైతే 1 అవర్ దాకా అయితే ట్రాఫిక్లో ఉండిపోయినాం, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇప్పుడు వేరే ఇంటికి మారిపోతున్నాం అనమాట. అల్కేసా నుంచి ఇంకా పెద్ద కూతురు ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాం ఇప్పుడైతే. దానికోసం అని చెప్పేసి ఇంకా లగేజ్ అయితే మొత్తం తీసుకొని ఇంకా బయలుదేరినాం. 1:02 అటైన బయలుదేరినాం, కానీ ట్రాఫిక్ వల్ల అయితే 1 అవర్ లేట్ అయిపోయింది. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, నాకైతే చాలా భయం వేసింది. పాపం అందులో ఎవరున్నారో తెలియదు, కానీ పాపం చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కార్ అయితే మొత్తం అంతా తుక్కు అయిపోయింది అనమాట. పాపం ఎవరికి ఏమైందో తెలీదు, ఎవరికి ఏమవ్వకూడదని నేనైతే దేవుని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కువ తీయలేదు, నాకు భయం వేసింది. అదిగోండి కారు మొత్తం అయిపోయింది, ఏం లేదు. అరబులు ఉన్నారండి అక్కడ, అరబీ ఉంది, మరి కారులో ఉందో లేకపోతే ఎప్పుడు వచ్చిందో తెలియదు. డ్రైవర్ యాక్సిడెంట్ చేశారో తెలియదు, మొత్తానికి అయితే యాక్సిడెంట్ జరిగింది. ఇదిగోని చూస్తున్నారు కదా, మా లగేజ్ అయితే తీసుకుని మొత్తం అల్కేసాలో ఉన్నాం కదా, 1 ఇయర్ దాకా అల్కేసాలోనే ఉన్నాం మొన్నటిదాకా. ఇప్పుడైతే అల్కేసా నుంచి వేరే ఊరు షిఫ్ట్ అయ్యామన్నమాట. ఆ ఊరి పేరు అయితే నాకు అంత ఐడియా లేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను ఊరి పేరు. అక్కడి నుంచి అయితే వేరే ఊరు అయితే షిఫ్ట్ అయినాం మా అక్క నేను. మా మేడం వచ్చేదాకా అన్ని ఖత్తర్లో అయితే ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లో తిరిగేయాలని అయితే ఫిక్స్ అయినాం. ఇంకా తిరిగిద్దాం, ఇంకా పని ఏముంది, ఇంకా చూద్దాం. వేరే ఇంటికి వెళ్తాం అనమాట, ఆ ఇల్లు మరి ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇంకా వెళ్తున్నాం ఆ ఇంటికి. దానికన్నా ముందైతే ఇప్పుడు మేమైతే మమ్మూరా రావడానికి అయితే మమ్మూరా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉందండి, మాది కొంచెం తక్కువ ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇంకా మమ్మూరా వెళ్తున్నాం అనమాట, డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళకుండా. అదిగోండి అయితే ఫైనల్గా అయితే వచ్చినాం మా ఇంటికి. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం డ్రైవర్ వెయిటింగ్ చేస్తున్నాడు బయట, అంత టైం లేదని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు. మా అక్క చూస్తున్నారు కదా, పెట్టలిచ్చుకుని ఇంకా బయలుదేరింది. ఇలా ఈ పెట్టలిచ్చుకుని ఇలా ఇండియా ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ ఈ పెట్టలిచ్చుకుని అయితే మాత్రం ఖత్తర్ మొత్తం తిరిగేస్తున్నాం అనమాట. ఈ ఇంటికి నుంచి ఆ ఇంటికి. ఇలాగైనా తొందరలోనే ఇలాంటి పెట్టలిచ్చుకుని తొందరగా ఇండియా వెళ్ళాలని మీరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని, మేము కూడా మేమైతే ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తాం అనమాట. ఇదైతే మమ్మూరా, తెలుసు కదా మీకు, ఇది మా ఇల్లు. ఆల్రెడీ నా వీడియోస్లో ఉంటుంది మా ఇల్లు. చూసారా, ఇది ఏంటిది అనుకుంటున్నారా? గోంగూర. చాలా బాగుందండి గోంగూర. అంతకుముందు మొక్కలేసారు మా ఇంటి దగ్గర, కానీ మేమైతే గోంగూర కోయడానికి అయితే చాలా ప్లాన్ వేసినాం. కోసుకుని మా అక్కయితే పప్పు గోంగూర అని అట్టుకుంది, కానీ ఉండడానికి అంత సీన్ లేదు, కొయ్యొద్దని చెప్పారు, అందుకని ఇంకా కొయ్యలేదు. కానీ అటు వెళ్ళినప్పుడు ఈ గోంగూర చూసినప్పుడు అలా కోసుకోవాలనిపిస్తుంది. కోస్తే మళ్ళీ గొడవ కొత్తారని చెప్పేసి ఇంకా కొయ్యట్లేదు. మా ఇంట్లో ఉన్నారు కదండి పెద్ద కొడుకు, మొక్కలు పిచ్చని చెప్పాను కదా ఒకసారి మీకు, అతను వేసాడనమాట. చాలా మొక్కలు ఉన్నాయండి, చాలా వేసారు. గోంగూర మొక్కలు చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. కానీ ఎందుకన్నా మరి తెలీదు, గోంగూర కోసుకోవద్దని చెప్పాడు. మేము అడిగినాం అక్కడికే, ఇంకా ఆగలేక మా అక్క ఇంక వెళ్ళి మరీ అడిగేసింది గోంగూర కోసుకోమని. ఆడైతే వద్దని చెప్పాడు, కోసుకోవద్దు నాకు కావాలని చెప్పాడు. మరి ఏం చేసుకుంటాడో తెలియదు. అదైతే ఏం చేసుకున్నది ఏముందండి, ఎండిపోయింది. ఇంకా ఆడైతే ఏం చేయలేదు. చూస్తున్నారు కదా, గోంగూర అయితే చాలా బాగుంది. కొయ్యాలనిపించింది కానీ ఇంకా చాయిస్ లేదు కదా, ఇంక అందుకని కొయ్యలేదు అనమాట. అటు వెళ్ళినప్పుడు చూసుకోవడం అన్నమాట, అంతే. ఇదిగోండి చాలా మొక్కలు వేసాడు. ఎందుకంటే గోంగూర కూడా పాడైపోయింది, పసుపు వచ్చేసింది, చూస్తున్నారు కదా, అలా వచ్చేసింది. వీళ్ళకి వండుకోవడం తెలియదు, వీటికి దేనికి వాడతారో కూడా తెలియదు. ఏంటో పిచ్చులకి ఏదో ఇస్తే ఏదో సామెతుంటుంది, నాకు అంతకని తెలియదు. అలా ఉంది మా ఇంట్లో పని. మొత్తం మన ఇండియాకి సంబంధించిన మొక్కలన్నీ అతడు, కానీ అట్లా ఏది ముట్టుకునేవాడు. అలా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినప్పుడు అయితే మేము మధ్యలో కొంచెం షాపింగ్ చేసుకున్నాం, ఎందుకంటే సబ్బులు షాంపూలు తీసుకున్నాం. ఎందుకంటే మా మేడం మేము సబ్బులు షాంపూలు ఏమి ఇవ్వదండి, మా శాలరీలోనే మేము కొనుక్కుంటాం. సబ్బులు కానీ అన్నీ మాకు కావాల్సిన అన్నీ మేమే కొనుక్కుంటాం. ఆమె అయితే ఏమి ఇవ్వదు. ఎప్పుడైనా ఇచ్చే సంవత్సరం ఒకసారి సబ్బు ఇస్తుంది అనమాట. అవి ఇచ్చిన ఆ సబ్బు షాంపూ అయితే మేము వాడినాం. ఏయో సబ్బులు ఇస్తుంది, అవి మాకు నచ్చు, అందుకని చెప్పేసి మేము సొంతంగా కొనుక్కుంటాం అనమాట. అక్కడ పక్కన జమ్మియా ఉంటే జమ్మియాలోకి వెళ్ళినాం. జమ్మియాలోకి వెళ్ళి అయితే కొన్ని అయితే సబ్బులు షాంపూలు మాకు సంబంధించిన కొంచెం అయితే తీసుకున్నాం. కొంచెం ఆఫర్స్ కూడా ఇట్టాడు, కానీ ఏం తీసుకోలేదు, మామూలుగా చూసినామంటే. సో
సంబంధించిన సబ్బులు షాంపూలు అయితే తీసుకున్నాం. ఇవి అయితే ఓన్లీ క్రీములు అండి. ఓన్లీ క్రీములు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈ క్రీములు అయితే ప్రస్తుతానికి వాడుతున్నాము, ఇప్పటి నుంచి వాడుతున్నాము, కానీ బాగా పనిచేస్తున్నాయి ఫేస్కి అయితేని. మేమైతే ఇంకా ఆఫర్లో పెట్టినవి తీసుకోకుండా ఎందుకులే అని చెప్పేసి మామూలుగా విడిగా పెట్టినవి తీసుకున్నాం. విడిగా అయినా అంత అవుతున్నాయి, ఆఫర్లో అయినా అంత అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా విడిని తీసుకున్నాం క్రీములు అయితేని. అందులోనే మన తెలుగులు కనిపించారు, కాసేపు మాట్లాడినాం. వాళ్ళనైతే నేను వీడియో తీయలేదు. మామూలుగా షాంపూ సబ్బు అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మేము అసలు ఒక ఇంట్లో పని కానీ వచ్చి మొత్తం అన్ని ఇంట్లో తిరిగినట్టు ఉన్నదండి. బ్యాగులు ఇచ్చుకుని మేమైతే రావడం అయితే ఒక ఇంట్లోకి వచ్చినాం, కానీ తిరగడం అయితే మాత్రం ఇప్పటికి 3 ఇల్లులు తిరిగినాం అనమాట. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సర్లేండి, ఏదైతేనే 2 ఇయర్స్ అయితే అయిపోయింది, గెంటేసినాం ఏదో రకంగా. ఏ ఇంటికి తిరిగినా కానీ 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఇండియా వెళ్ళి టైం మాత్రమే ఉంది. అది కూడా తొందరగా రావాలని కోరుకున్నాను దేవుడిని అయితే. నేనైతే అలా అయితే కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఎక్కువసేపు ఉన్నాంలేండి, ఎందుకంటే ఇంకా ఏమైనా ఆఫర్ సెట్టారేమో తీసుకుందామని చెప్పేసి ఉన్నాం. ఇక్కడైతే డవ్ సబ్బులు ఆఫర్ సెట్టారండి. మామూలుగా 4 సబ్బులు 10 రూపాయలు అనమాట, 10 రియల్ అయితే తీసుకున్నాను. అలా అయితే కొంచెం మా ఇద్దరం కలిసి షాపింగ్ చేసుకున్నాం. మొత్తం అన్నీ చూసినాం. ఇంకా మా అక్క నేను వెళ్ళామంటే ఇంకా మొత్తం అన్నీ ఆల్రౌండ్ అనమాట. అన్నీ చూసి వెళ్ళమంటే కొనపోయినా అసలు ఏం ఆఫర్లు ఇచ్చారు ఏంటి అన్నీ చూసుకుని రావాలంటే ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ చూసానండి, ఆఫర్ ఇచ్చారు. కానీ బాగుంది, కానీ నేను తీసుకోలేదు. అంటే దానికన్నా బెటర్ దొరుకుతుంది అని చెప్పి తీసుకోలేదంటే. ఇక్కడైతే ప్రతిదీ చిన్న జమ్మి అండి, పెద్దది ఏం కాదు. మామూలుగా మేము వెళ్ళి దారిలో ఉంటే ఆగి తీసుకోవడానికి అయితే వచ్చినాం అంతే, అంతమించి ఏం కాదు. అందులో ఇంకా మా తెలుగులు కనిపించారు కదా అని చెప్పి కాసేపు మాట్లాడినాం అందులోనే. దానివల్ల కొంచెం మొత్తం అంతా తిరిగినామన్నమాట అజేమి అంతా. ఇందులో పెన్సిళ్ళు, పిల్లలకు సంబంధించినవి, పెద్దలు మొత్తం అన్నీ ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఇంకా పెద్ద జమీలు అయితే కొంచెం ప్రైస్ బాగుంటుందని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. మామూలుగా ఇంకా సాపరెళ్ళి ముందర అయితే షాపింగ్ చేయడానికి ఒకసారి పంపిస్తారు కదా, అప్పుడు తీసుకుందామని చెప్పేసి ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. మాకు సంబంధించిన మా పర్సనల్ తీసుకున్నాం అంతే. ఇవి అయితే ఏం తీసుకోలే, మామూలుగా చూసినామంతే. మొత్తం హ్యాండ్ బ్యాగ్ అయితే బాగుంది. దీని చుట్టూరు చాలాసేపు తిరిగినా కానీ మళ్ళీ నాకు అంత అనిపించలేదు తీసుకోవాలని, అందుకని చెప్పేసి అది తీసుకోలేదు. 50 రియల్ ఎంత ఉందండి హ్యాండ్ బ్యాగ్, ఆఫర్ అంట. 50 రియల్ పెట్టారు. దానికన్నా ఇంకా మంచిగా వస్తున్నాయి 50 రియల్కి, అందుకని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. అలానే కాసేపు తిరిగినా. ఇక్కడైతే జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఆఫర్ పెట్టారు. కొన్ని ఇంటి దగ్గర బాగుంటున్నాయండి, కొన్ని బాగుంటలేదు. పెద్ద మాల్లో అయితే బాగుంటాయి కదా, అందుకని ఏం తీసుకోలేదు. అయినా ఇప్పుడే తీసుకున్నా అంతేం బాగోగా, ఇంకా టైం ఉంది కదా ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి మేము తీసుకోలేదు అనమాట. అదే అనమాట. అలా అయితే కత్తర్ మొత్తం అయితే ఈ 2 ఇయర్స్లో అయితే మొత్తం అన్నీ ఒక ఇంట్లో పని అయితే ఒక ఇంట్లోకి వచ్చి తెలుస్తుంది. కానీ మేమైతే ఇప్పుడు 3 ఇల్లు, ఇది 3వ ఇల్లు అనమాట, షిఫ్ట్ అయ్యింది. 3 ఇంట్లు తిరిగేసినాం. ఒక ఇంటికి వచ్చి 3 ఇల్లు తిరగడం అంటే గ్రేట్ కదా. అది ఎవరైనా మా తర్వాత ఇంకా అదనమాట. ఫైనల్గా అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు. అక్కడ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాం. ఇది నా ఫేవరెట్ బ్రిడ్జ్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం అండి బ్రిడ్జ్ అంటేని. ఫైనల్గా అయితే వెళ్తున్నామండి. 3వ ఇంటికి ఎలా ఉంటుందో తెలియదు. మీ అందరికీ ఎలా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకోండి. నాకైతే ఇష్టం లేదు, కానీ తప్పదు, ఇంకా వెళ్ళాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే తప్పదు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. సరేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి అందరికీ, టేక్ కేర్.